ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రిజిస్ట్రేషన్ ఏమో ఒక రాష్ట్రంలో, కానీ ఆ బస్సు తిరిగేది మాత్రం మరో రాష్ట్రంలో. ట్యాక్స్ ఎగ్గొట్టుడు, నిబంధనలు తుంగలో తొక్కుడు, ఎవ్వరికి లొంగరు, ఏ రూల్ బుక్ని లెక్క చేయరు. ఇంటర్ స్టేట్ బస్సుల అరాచకాలని మరిక లెక్క తేల్చేదెవరు? టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల కోరలు తీసే చట్టాలు ఎన్నున్నా అసలు అమలయ్యే దారే లేదా? ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఉలిక్కిపడే రవాణా శాఖ ఈసారి కూడా అదే చేస్తోందా? ఈ వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ఆఫ్ దీస్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కొత్త రూల్స్ ఇచ్చారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇప్పుడు అమల్లోకి వస్తాయి. అది మ్యాటర్. ఆల్ ఇండియా టూరిస్టులకు పర్మిట్లు ఇవ్వాలంటే 2023లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక రూల్ బుక్ రాసుకుంది. కానీ 2 ఏళ్ల పాటు చోద్యం చూసి జరగాల్సిన యాక్సిడెంట్లన్నీ జరగనిచ్చి తర్వాత నింపాదిగా మార్పులు చేసి ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెడుతున్నారా? ఏదైనా యాక్సిడెంట్ జరగగానే ఉడత ఊపిరే తప్ప ప్రభుత్వాల దగ్గర శాశ్వత పరిష్కారం మీద ఫోకసే లేకపోయిందా? మేజర్ కన్సర్న్ ఏంటంటే చాలా వరకు నార్త్ ఈస్ట్లో నాగాలాండ్ అనండి, అన్ని చోట్ల త్రిపుర అనండి, లేదా పక్క పాండిచ్చేరి అనండి, ఇవన్నీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ తిరుగుతున్నాయి. ఈ ఏప్రిల్ 1 వచ్చే రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ బస్సెస్, ముఖ్యంగా ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ క్యారేజ్ కింద ఆపరేట్ చేయకూడదు. మళ్ళీ క్లియర్గా చెప్పారు ఈసారి, మళ్ళీ రీట్రీట్ చేశారు. అంటే మధ్యలో ఎక్కించుకోవడం దిగించుకోవడం చేయకూడదు. తర్వాత వాళ్ళు ఎయిదర్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్, కమెన్సింగ్ ఆర్ ఎండింగ్ దిస్ జర్నీ ఓన్లీ ది హోమ్ స్టేట్. ఎక్కడైతే రిజిస్ట్రేషన్, మన తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణలో స్టార్ట్ కావాలి, ఆ తెలంగాణలో ఎండ్ కావాలి జర్నీ ఈ బస్సెస్. సో దట్ వీటి మీద కంట్రోల్ ఉంటుందని. ఈ కంట్రోల్ ఉండడానికి కూడా ట్రాకింగ్ చేయమన్నారు. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారానో లేకపోతే ట్రాకింగ్ డివైస్ ద్వారానో ట్రాక్ చేయమన్నారు ఎక్కడెక్కడ ఉంటాయి. తర్వాత ఇవి బయట స్టేట్ బయట, అంటే హోమ్ స్టేట్ బయట 60 రోజుల కంటే మించడానికి లేదు. ఇప్పటివరకు ఏంటంటే రిలాక్స్ చేశారు ఈ రూల్స్ అన్నీ. ఇవన్నీ స్ట్రిక్ట్గా చేస్తూ 60 రోజుల కంటే బయట, స్టేట్ బయట, హోమ్ స్టేట్ బయట ఉండడానికి లేదు. ఉంటే మనం పర్మిట్ మీద వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ పర్మిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా మన స్టేట్లో లేవు, అన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంతో అన్నీ మన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు వీటి మీద మనం కంట్రోల్ ఎక్సైజ్ చేయొచ్చు. వాటి సైమల్టేనియస్గా వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు మెయింటైన్, వాహన్ పోర్టల్లోనే దే హ్యావ్ టు ఎంటర్, ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ స్టేట్స్ నుంచి పోతాయి, ఏ స్టేట్కి పోతాయి, ఎవరెవరు ప్యాసింజర్స్ ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్గా ఎంట్రీ చేయాలి. ఏ రాష్ట్రం గుండా పోతుందో అది కూడా ఎంట్రీ చేయాలి. ఇవన్నీ కొత్త రూల్స్ మీరు అన్నట్టు ఈ యాక్సిడెంట్స్ నివారించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది. మనం కూడా వాటిని ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. సొంత రాష్ట్రాల్లో ట్యాక్స్ బాధడు నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రైవేటు బస్సులు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే రిజిస్టర్ అవుతాయి. ఇలాంటి నాన్ లోకల్ బస్సులు మిగతా రాష్ట్రాల్లో 60 రోజులకు మించి తిరగకూడదు. కానీ విచ్చలవిడిగా తిరిగేస్తున్నా ఇన్నాళ్లు పట్టించుకునే నాదుడే లేకపోయాడు. ఎందుకంటే తెలంగాణలో రిజిస్టర్ అయిన బస్సుల మీద మాత్రమే తెలంగాణ రవాణా శాఖకు కంట్రోల్ ఉంటుంది. మిగతా రాష్ట్రాల బస్సుల్ని ట్రాకింగ్ చేయాలన్నా, సీజ్ చేయాలన్నా వీళ్లకు అధికారం లేదు. కానీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ప్రకారం ఏ రాష్ట్రం బస్సును ఎక్కడైనా ఆపి తనిఖీలు చేయొచ్చు. రూల్స్ పాటించకపోతే రూళ్ల కర్ర తిరిగేయచ్చు. ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఉందా లేదా, ఫైర్ సెపరేషన్ సిస్టమ్ ఉందా, అలార్మ్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా, ఇలా డ్రైవర్ పార్టిషన్ డోర్స్ తీసేయాలని వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు మెయింటైన్, వాహన్ పోర్టల్లోనే దే హ్యావ్ టు ఎంటర్, ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ స్టేట్స్ నుంచి పోతాయి, ఏ స్టేట్కి పోతాయి, ఎవరెవరు ప్యాసింజర్స్ ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్గా ఎంట్రీ చేయాలి. ఏ రాష్ట్రం గుండా పోతుందో అది కూడా ఎంట్రీ చేయాలి. బస్సు పొడవును బట్టి 3 నుంచి 5 వరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు విండో పగలగొట్టడానికి హ్యామర్స్ అందుబాటులో ఉండాలి. స్మోకింగ్ అలారం పనిచేస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. బస్సులో ప్యాసింజర్లకు డ్రైవర్ కి మధ్య ఉండే పార్టిషన్లు తీసేయాలి. ఇలా ఏ ఒక్క నిబంధన మిస్ కాకుండా తూచా తప్పకుండా పాటించేలా ప్రతి బస్సు యజమానికి నోటీసులిస్తోంది రవాణా శాఖ. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఇష్టారాజ్యంగా నడిచే ట్రావెల్ బస్సులకు బ్రేకులేయబోతోంది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ. ఇన్ కేస్ ఇవన్నీ ప్రికాషన్స్ మనం పాటించలేదంటే మనం ఫస్ట్ నుంచి కానీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎట్లుంటట్లా ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ బస్సులన్నీ సీజ్ చేయడం కానీ, పర్మిట్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, ఒరిజినల్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, ఫిట్నెస్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ. ఇక నుంచి సిక్కిం బస్ అయినా, నాగాలాండ్ బస్ అయినా, హిమాచల్ బస్ అయినా తెలంగాణలోకి వస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరగాల్సిందే. లేదంటే హోమ్ స్టేట్స్ కి నోటీసులెళ్లి పర్మిట్లు కట్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రమాదాలు జరగబట్టి పాత చట్టం గుర్తుకు రావడమేంటి? 2023 నాటి పర్మిట్ రూల్స్ నిధులపై ఇప్పుడు హడావిడి చేయడమేంటి? ఇన్నాళ్లు ఎవరు ఆపినట్లు, ఎందుకు ఆగినట్లు? ఈ హంగామా కూడా తాత్కాలికమేనా, కొనసాగుతాయా? ట్రాన్స్పోర్టర్లకే తెలియాలి.